పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా? వాడు యావరేజ్ మనిషి. ఆ! ఎక్కువ పైకి వెళ్ళలేడు, కిందకి దిగలేడు, మధ్యలో ఉంటాడు. ఇప్పుడు మనకి సినిమా హీరోగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా తెలుసు మనకి. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఏదో చేద్దామని ప్రజలకి. వచ్చినందుకు ప్రజలకు ఏమైనా చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? అదే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ రోడ్లు గురించి చూస్తున్నాడుగా. ఓకే. చాలా వరకు వాడి వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి ఉపయోగపడింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఉపయోగపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనాల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు తప్ప జనాలకి ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. జనాలు అదే గవర్నమెంట్ డబ్బులుగా అందరు తిరుగుతారు. గవర్నమెంట్ డబ్బులే. ఆయన తిరిగేది ఏముంది అంటే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి గారి కంటే అవకాశం ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి కూడా తిరుగుతున్నారని కొంతమంది కంప్లైంట్. ఇప్పుడు ఆయనకి షూటింగ్ తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నిటికీ టైం కుదరదుగా. ఓకే. అందుకోసం ఏంది వచ్చాడు, ఉపయోగం చేసుకున్నాడు గవర్నమెంట్. సార్ తమిళనాడులో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అవునులే. ఇంకా మన ఎందుకు మనకి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక చూసా ఉంటారు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేసి ఇక్కడ గెలవాలి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు చాలా మంది. అనాసం అది బాధ్యతలు పెరిగిపోతాయి. ఓకే. ఇప్పుడు విజయ్ వాడికి ఎంత ఇది చెప్పాడు, ఫ్రీ ఫ్రీ అని. ఫ్రీ అవును అవును మేనిఫెస్టో మొన్న 200 యూనిట్ ఫ్రీ ఇచ్చారు కరెంట్ ఫ్రీ. వాడు ఇప్పుడు వాడికి తెలుస్తుంది ఎదురు అదొకే 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 వాడి ఏంటి అసలు ఎలా ఉంటుంది. సినిమాలో యాక్ట్ చేసేది వేరే, జీవిత చరిత్ర మనిషి. కానీ నా ప్రశ్న దాట వేస్తున్నారు. ఇక్కడ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికలు ఎలా ఉంటారు? రారు. కరాఖండిగా చెప్తున్నారు. మీరు ఎందుకు రారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే అది మొత్తం డబ్బు కలర్ ఎవరు రారు. ఓకే. వచ్చేది బీదోళ్ళు. మన చిరంజీవికి 18 ఎమ్మెల్యే వచ్చారు. అవును. ఈడియా కొన్ని ఎమ్మెల్యే వస్తారు కానీ ఎక్కువ మంది రారు. ఓకే. థ్యాంక్స్ అండి.